హలో అందరికీ గుడ్ ఈవినింగ్. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ చూపిస్తున్నాను. అందరి ఫేవరెట్, అందరికీ నచ్చుతుంది. ఏంటంటే చేపల పులుసు. విఆర్కే చేపల పులుసు చాలా బాగుంది. నేను విఆర్కే డైట్ చేసే వాళ్ళందరికీ యూజ్ వస్తుందని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నువ్వులు వేడి చేయాలి. అంటే కొద్దిగా వేసుకోవాలి నువ్వులు. అంటే అందరికీ వస్తుంది చేపల పులుసు, కాకపోతే నా స్టైల్లో అయితే నేను చూపిస్తున్నాను. బాగుంది చేపల పులుసు అయితే చాలా బాగుంది. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి టేస్టీ చేపల పులుసు అందరూ చేసుకొని తినండి. విఆర్కే ఇంగ్రీడియంట్స్తో నువ్వులు వేయించి ఆల్రెడీ కొబ్బరి కూడా వేడి చేసినాను. ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను. అయితే విఆర్కే డైట్లో మెయిన్ చేపల పులుసులో చింతపండు వేసుకుంటాం కదా. విఆర్కే డైట్లో చింతపండు లేదు. చింతపండు లేకుండా చేపల పులుసు చేస్తున్నాను. అయితే నిమ్మకాయతో చేస్తున్నాను. చాలా బాగుంది. అయినా మనకు అసలు టేస్ట్ ఏం తేడా లేకుండా చేస్తున్నాను నిమ్మకాయతో. చాలా బాగుంది. విఆర్కే చేపల పులుసు సూపర్గా ఉంది. అందరూ మంచి టేస్టీ ఫుడ్ తినుకుంటూ డైట్ ఎంజాయ్ చేయండి. కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు ఇవన్నీ కలిపి పొడి చేస్తున్నాను. అయితే నాన్ వెజ్లో కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుంది. చప్పగా ఉంటే నాన్ వెజ్ అంత టేస్టీగా ఉండదు. కాబట్టి నేను లవంగాలు, మిరియాలు కొంచెం ఎక్కువైనా వేసినాను. విఆర్కే డైట్లో ఒక్క ఆనియన్ లిమిట్ కదా. అయితే ఒకటే ఆనియన్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను నేనైతే. ఇది కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత, నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది ఈ వీడియో. అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. మంచి టేస్టీ చేపల పులుసు విఆర్కే ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను మీ అందరి కోసం. వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం మన ఇష్టం కదా. ఎవరెంత తింటే అంత వాళ్ళ ఇష్టము. కారపొడి, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి వేసుకుందాము. చేపల పులుసు రెడీ అవుతుంది. చాలా టేస్టీ చేపల పులుసు. అయితే ఇప్పుడు చింతపండు లేదు కాబట్టి నిమ్మకాయ వేస్తున్నాను. విఆర్కే డైట్లో చింతపండు వాడకూడదు కదా, అందుకని ఆ ప్లేస్లో నిమ్మకాయ వేస్తున్నాను. విఆర్కే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. విఆర్కే డైట్ చేసేవాళ్ళు మంచి టేస్టీ ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. డైట్ని ఎంజాయ్ చేయండి. అసలు డైట్ చేసినట్టే ఉండదు మనం ఇట్లా వెరైటీగా చేసుకొని తింటే. నిమ్మరసం గింజలు లేకుండా పిండి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుందాము. విఆర్కే చేపల పులుసు మట్టి పాత్రలో చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా మట్టి పాత్రలో. ఇక చూడండి, ఇట్లా మట్టి పాత్ర మనం ఎక్కువ వాడుతుంటాం కదా, డైలీ వాడుతుంటే ఇట్లా ఆయిల్ వేడికి ఇట్లా వచ్చేస్తుంటుంది. మట్టి పాత్రల నుంచే వస్తుంది. చూడండి, మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తున్నాను. విఆర్కే డైట్ చేపల పులుసు. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆనియన్ ఒకటే ఆనియన్ లిమిట్ కదా, ఇంకా కొద్దిగా ఆనియన్ తీసి పెట్టిన ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కామనే కదా ఇవన్నీ. చాలా టేస్టీ చేపల పులుసు మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో మంచి హెల్దీ. మట్టి పాత్రల్లో వండుకొని తింటే చాలా హెల్దీ. కొద్దిగా ఆనియన్ కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు పెడదాము.
ఇప్పుడు ఇందాక పేస్ట్ ఉంది కదా మనం అన్నీ వేసుకున్నది, ఆ పేస్ట్ తాలింపులో వేసుకుందాము. చాలా టేస్టీ చేపల పులుసు మట్టి పాత్రలో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అయితే చేపల పులుసు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పులుసు బాగా ఉడకనివ్వాలి, ఉడికితేనే బాగుంటుంది. మనం తొందరగా ముక్కలు చేపల ముక్కలు వేయొద్దు. ఫస్ట్ ఇది ఉంటుంది కదా, ఈ పేస్ట్ అంతా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాతనే మనం చేపలు వేయాలి. కొన్ని వాటర్ పోసుకుందాము. విఆర్కే చేపల పులుసు చాలా బాగుంది. నేను ఇంత టేస్టీగా అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిమ్మకాయతో అందరికీ ఇష్టమే కదా చేపల పులుసు అంటే, అందరికీ ఇష్టమే. అంటే కొందరికి సెట్ కాదు చేయడము, అది ఎట్లా చేయాలి చేపల పులుసు అని అనుకుంటారు. కొందరికి కరెక్ట్గా సెట్ అవుతుందా కాదా అని చెయ్యరు కదా. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది వీడియో చూస్తే. ఇంకా కొద్ది కారం వేద్దాము. మనకు చప్పగుంటే బాగుండదు. నాన్ వెజ్ ఏదైనా చికెన్, మటన్, ఫిష్ ఏదైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. విఆర్కే చేపల పులుసు రెడీ అవుతుంది. మగ్గుతుంది, బాగా ఉడుకుతుంది చేపల పులుసు. నిమ్మకాయతో చేస్తున్నాను, నిమ్మరసంతో. అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా కొద్దిగా ఉడకనిద్దాము. విఆర్కే చేపల పులుసు చాలా టేస్టీ పులుసు. విఆర్కే డైట్ చేపల పులుసు బాగుంది, చాలా బాగుంది. చేపల పులుసు అయితే చాలా టేస్టీగా అయింది. ఉప్పు అంతా సరిపోయింది, ఉప్పు మసాలా అంతా సరిపోయింది. చూడండి ఇట్లా దగ్గరికి అయింది చేపల పులుసు. విఆర్కే చేపల పులుసు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది వీడియో. ఇప్పుడు చేప ముక్కలు వేద్దాము. చాలా బాగుంది చేపల పులుసు, చాలా సూపర్గా ఉంది విఆర్కే చేపల పులుసు. సిమ్లో పెడదాము. ఇప్పుడు చేప ముక్కలు వేసినాం కదా, ఊరికే కలపొద్దు. చేపలు వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి కలపాలి. మనం స్పూన్ పెట్టి ఊరికే కలిపితే అవన్నీ చేపలన్నీ ఇట్లా పీసెస్ అయిపోతాయి. సైడ్ నుంచి మంచిగా అవి ఫిష్ పీసెస్ మెత్తగా అవుతాయి కదా, కొంచెం సైడ్ నుంచి కలపాలి. బాగుంది.